ఇప్పుడు రంగనాయకమ్మ విశ్వవృక్షం రాసింది. దాని మీద ఎప్పుడైనా ఆవిడ బహిరంగ చర్చల్లో పాల్గొన్నదా? అంటే ఆవిడ రాసిన పుస్తకానికి ప్రమాణంగా రామాయణాన్ని కోట్ చేస్తూ ఈ ఆధారాలు ఉన్నాయి కనుక నేను రాశాను, నేను చెప్పిన అభిప్రాయం తప్పు కాదు, ఇట్లా ఆవిడ ఎప్పుడైనా బహిరంగ చర్చల్లో పాల్గొని రుజువు చేయగలిగిందా? లేదు. నేను రాసిన పుస్తకాలకి పాస్టర్లతో దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో టాప్ స్కాలర్స్తో నేను ముఖాముఖి వాదనలు చేసి బైబిల్ ఇదే చెప్తుంది, నేను రాసినటువంటి విషయం కల్పించింది కాదు, బైబిల్లో ఉన్నవే అని చెప్పి నేను ఈవెన్ టుడే ఆల్సో మీరు అదే మాట. నేను ఈ రోజు కూడా 10 లక్షల రూపాయల బహుమతి కూడా ప్రకటించాను. ఓకే. ఈ 2 పుస్తకాల్లో రాయబడిన విషయాలు బైబిల్కి విరుద్ధం అని ఎవరైనా రుజువు చేస్తే 10 లక్షల రూపాయల బహుమతి కూడా ప్రకటించాను. అంటే నాకన్నా ముందే ఎన్వి బ్రహ్మం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఒక నాస్తికుడు. ఆయన బైబిల్ బండారం అని చెప్పి ఒక బుక్ రాశారు. ఈ బైబిల్ బండారం బుక్ని కూడా ఈ పాస్టర్లు అందరూ కలిసి అతన్ని కేసు ఫైల్ చేయడం లేకపోతే ఆ కోర్టు ద్వారా నిషేధించడం ఇవన్నీ చేయించారు. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీం